Praise Lord everyone. How are you all? Hope you all are doing good. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. ఇది నా ఎవ్రీడే బెడ్ టైం రొటీన్ అనమాట. రోజు ఇలా క్లీన్ చేసి పెట్టుకోవడం కిచెన్ అంతా. అంటే ఒక్కొక్కసారి పాసిబుల్ అవ్వదు నీరసం ఉన్నప్పుడు కానీ, లేదా ఒక్కొక్కసారి సరేలే రేపు పొద్దున్న చేద్దాంలే అని పెట్టేసిన రోజులు కూడా ఉన్నాయి. నాట్ ఎవ్రీడే క్లీన్ చేసి పెట్టుకుంటాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను కిచెన్ నీట్గా ఉండేలాగా నైట్. ఎందుకంటే మార్నింగ్ చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది కిచెన్ చూడగానే. ఇలా నైట్ పడుకునే ముందు చిన్న వర్డ్స్ చదువుకొని పడుకుంటాను. ఇది నాకు నా పెళ్ళి కాకముందు నుంచి అలవాటు అనమాట. ఇది నా చాలా వ్లాగ్స్లో నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 11 అలా అయింది అనుకుంటా. కలరింగ్ వాళ్ళకి చాలా చాలా ఇష్టం. లైక్ పెయింటింగ్ కానీ కలరింగ్స్ కానీ చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు వాళ్ళు టీవీ చూస్తారు. తర్వాత ఇంకా ఇలా యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ చేసేస్తాను. ఈ లోపు నేను కిచెన్లో వర్క్స్ అంటే లంచ్ ప్రిపరేషన్ ఇవన్నీ చేస్తాను. సమ్మర్ సీజన్లో కందిపప్పు కంటే పెసరపప్పును ఎక్కువ యూస్ చేయండి, బాగా చలవ చేస్తుంది కూడా. సో ఆ రోజు నేను ఆఫ్టర్నూన్ లంచ్కి పెసరపప్పు కాచాను అండ్ ఆమ్లెట్ వేసాను అనమాట. అలా వంట అయిపోగానే మనము మన కిచెన్ కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ అంతా అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే మనకి ఆ క్లీనింగ్ బర్డెన్ అనేది ఉండదన్నమాట నెక్స్ట్ డేకి ఆర్ ఈవినింగ్కి. రీసెంట్ టైమ్స్లో ఒక చిన్న హ్యాబిట్ నేర్చుకున్నాను, లైక్ కిచెన్ అప్గ్రేడ్ విషయంలో. కిచెన్లో అన్నీ మనకు కావాల్సిన వస్తువులు గ్రాసరీస్ అన్నీ మనకి అవసరం ఉంటాయి అని మనం తెచ్చి పెట్టుకుంటాము, కానీ అవి ఎక్కువ యూస్ కూడా చేయము. అవి ఎక్స్పైర్ అయిపోవడమో లేకపోతే పురుగు పట్టేయడమో ఏదో ఒకటి జరుగుతుంది. నా కిచెన్లో అలాగే జరిగేదన్నమాట. ఎప్పుడైనా గ్రాసరీస్కి వెళ్ళామనుకోండి, లైక్ డిమార్ట్కి అలాగా అన్నీ తెచ్చేసుకుంటాం. అరే ఇది అవసరం ఉంటుంది, లేకపోతే అప్పుడప్పుడు ఇది చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకుందాం అలా అని తెచ్చుకుని పెట్టుకున్న వస్తువులే ఎక్కువ ఉండేవన్నమాట. అలా చాలా వేస్ట్ అయిపోయినాయి. సదిరిన ప్రతిసారి ఏదో ఒక వేస్టేజ్ నేను పాడేస్తూనే ఉన్నాను, అంటే ఎక్స్పైర్ అయిపోవడము లైక్ పురుగు పట్టేయడం అలాగా. సో ఇప్పుడు రియలైజ్ అయ్యాను, సో కొంచెం లిమిటెడ్గా తెచ్చుకుంటేనే మంచిది మనకి, అండ్ మనం కొంచెం మనీ కూడా సేవ్ చేసినట్టు కూడా. అలా మొన్న చదివినప్పుడు ఈ రాగి పిండి కనిపించింది, దానికి లైట్గా పురుగు పట్టడం స్టార్ట్ అయిందనమాట. సో దాన్ని ఏదోలా కేక్ చేద్దామని కేక్ చేశాను. అస్సలు బాగా రాలేదు, ఎందుకంటే అది పాడైపోయే స్టేజ్కి వచ్చింది కదా, ఇంకా మనం దాన్ని కుక్ చేసి చేయడం కూడా వేస్టే. సో ఇలాగ ఒక చిన్నది నేర్చుకున్నాను, మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ఏంటంటే ఎప్పుడు అధికంగా తెచ్చి పెట్టుకోకండి, లిమిటెడ్ పోర్షన్లో తెచ్చుకుని లిమిటెడ్గా తింటేనే ఏదైనా మంచిది. ఎక్కువ తెచ్చుకుని ఎక్స్పైర్ అయిపోయేదాకా ఉంచుకొని పాడేసే కంటే ఆ అవసరాన్ని బట్టి మనం తెచ్చుకుంటేనే మంచిది. సో ఇది ఒక లైఫ్ లెసన్ అనమాట. ఒక్కసారి పడితేనే దాని విలువ తెలుస్తుంది అంటారు. మన స్పిరిచువల్ లైఫ్లో కూడా అంతే. మనం ఒక్కొక్కసారి కింద పడిపోతూ ఉంటాం, కానీ పడిపోయిన ప్రతిసారి దేవుని గురించి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుని మనం లేస్తాము. అది ఇంకా మనలో విశ్వాసాన్ని పెంచుతుంది తప్ప ఇంకా మనం డిగ్రేడ్ స్టేజ్కి వెళ్ళేలాగా అయితే ఉండదు. దేవుడు అంతలా మనం విడిచిపెట్టే స్థితికి తీసుకురాడు, కానీ మనం చాలా కాన్షియస్గా ఉండాలి. మీరు ఒకవేళ హార్డ్ టైమ్స్లో ఉన్నప్పుడు టెస్టిమోనీస్ వినండి, సాక్ష్యాలను వింటూ ఉండండి. మన చర్చెస్లో సాక్ష్యాలు చెప్తూ ఉంటారు కదా, సో దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోండి. ఆ సాక్ష్యాల్లో ఏదో ఒకటి ఉంటుంది మన విశ్వాసాన్ని పెంచేది. అలా మన విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. ఒక్కొక్కసారి మన బైబిల్ చదవాలని కానీ లేదా వాక్యం వినాలని మనకు అనిపించినప్పుడు సాక్ష్యాలు వినండి, అవి తప్పకుండా మిమ్మల్ని మోటివేట్ చేస్తాయి. అది మన రియల్ లైఫ్ సిచ్యువేషన్కి మ్యాచ్ అవుతుంది. దాని నుంచి మనం నేర్చుకొని మనం మళ్ళీ విశ్వాసంతో లేచి మన దేవుని కనపరుస్తాం. మనం పడిపోయిన ప్రతిసారి మన విశ్వాసాన్ని బిల్డ్ చేసుకోవడానికి దేవుడు
ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకు చూపిస్తాడు, బట్ మనం చూస్ చేసుకోవడంలో ఉంది. ఈ వీడియోలో ఈ చిన్న మాటలు ఒక 10 మందిలో ఒక్కరికైనా స్ట్రెంగ్త్ అండ్ మోటివేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ అలా అనిపిస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. అండ్ రీసెంట్ టైమ్స్లో మనకి కొత్త సాంగ్ మీరు వినే ఉంటారు, ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా. ఈ పాట వినగానే నాలో ఎంత దుఃఖం వచ్చిందంటే ఐ వాజ్ లిటరల్లీ క్రయింగ్. ఇంకా వ్లాగ్లోకి వచ్చేద్దాం. కిచెన్లోనే కాదు, నేను చిన్న హ్యాబిట్ చేంజ్ చేసుకున్నది ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్లో కూడా. ఇలా వెజిటేబుల్స్ మేము 2 వీక్స్కి సరిపడగా తెచ్చుకునే వాళ్ళం. అవి ఏంటంటే ఫ్రిడ్జ్ మెల్లిమెల్లిగా ఎక్కువ వెజిటేబుల్స్ పెట్టడం వలన ఏమో ఐస్ అయిపోతుంది అనమాట. అప్పుడు నాకు అర్థమైంది, లేదు మనం 1 వీక్కి సరిపడ తెచ్చుకుంటే చాలు, అది మనం ఫ్రెష్గా వండుకున్నట్టు ఉంటుంది కదా. సో అలాగ అప్గ్రేడ్ అయ్యాను అనమాట. సో మీరు కూడా ఎక్కువ తెచ్చేసుకొని పాడు చేయకండి. ఐ నో చాలామంది ఫ్రిడ్జ్లో నుంచి వెజిటేబుల్స్ బోల్డ్ అని పాడేసి ఉంటారు, నేను కూడా అందులో ఒకదాన్ని. సో ఇప్పుడు అలాంటి మిస్టేక్స్ చేయకూడదని అనుకుంటున్నా. అండ్ కేక్ చూసారా ఎలాగా ఎంత గట్టిగా, అసలు టేస్ట్లెస్. నేను బనానా కేక్ చేశాను, అందులో చాక్లెట్ వేసాను. సో ఎన్ని స్నేహం లాభం, ఒక్క ఇంగ్రీడియంట్ బాగాలేదంటే ఎవ్రీ హోల్ ప్రాసెస్ అంతా పాడైపోయినట్టే. అండ్ ఇది మా ఈ సీజన్లో ఫస్ట్ మ్యాంగో. మీరు షార్ట్ చూసాను. మ్యాంగోస్ ప్రతిసారి తినేటప్పుడు అంటే తినే ముందు 1 to 2 hours కంపల్సరీ వాటర్లో కొంచెం సేపు సోక్ చేసుకున్న తర్వాతనే తినండి. బాడీకి చలవ చేస్తుంది అనమాట. అంటే మ్యాంగో హీట్ జనరేట్ చేస్తుంది కదా, సో ఆ న్యాచురల్ హీట్ రెడ్యూస్ చేయడానికి అలా కొంచెం సేపు మనము వాటర్లో ఉంచి అప్పుడు మనము కట్ చేసుకుని తినాలి. సో ఇదండి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.